హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి లవ్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు సాంగ్తో పాటు వింటే మాత్రం నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక లవ్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూశారు కదా, అలాంటి వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు కైన్ మాస్టర్ అప్లికేషన్ వర్క్ చేస్తా లేదనేసి, డౌన్లోడ్ అవ్వట్లేదు అనేసి. రీఫ్రెష్ చేస్తూ డౌన్లోడ్ చేసుకోండి, అలాగైతే డౌన్లోడ్ అనేది వస్తుంది, పక్కాగా వస్తుంది. ఒకసారి లింక్పై క్లిక్ చేశారనుకోండి, మీకు ఇన్కరెక్ట్ కానీ ఎర్రర్ కానీ చూపిస్తే రీఫ్రెష్ చేయండి, పక్కాగా ఓపెన్ అవుతుంది. సో సర్వర్ ప్రాబ్లం వల్ల అది అలా చూపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో సెకండ్ ఆప్షన్ ఇమేజెస్ సెట్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత వైట్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి అదే ఇమేజ్ పై మళ్ళీ క్లిక్ చేసి దీన్ని ఒక 15 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. డిస్క్రిప్షన్లో నేను ఒక ఆడియో లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆడియో ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆడియో ఎక్కడైతే ఉందో ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో ఎందుకు సెలెక్ట్ చేసుకోమంటున్నానంటే, ఆడియో సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ టెక్స్ట్ కానీ యానిమేషన్ కానీ కరెక్ట్గా మనం క్రియేట్ చేసుకోవడానికి, కీఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోవడానికి మాకు టైమింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకనేసి ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోమంటున్నా. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోండి. టెక్స్ట్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ లేయర్పై క్లిక్ చేయండి. టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చింది మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే మై లవ్ అనేసి యాడ్ చేసుకుంటున్నాను కనుక మీకు నచ్చింది మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని కాస్త ఇట్లా జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెట్టుకొని ఇక్కడ డబల్ ఏ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను ఒక ఫాంట్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఫాంట్ ఎలా ఇందులోకి యాడ్ చేయాలో తెలియకపోతే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఫస్ట్ ఆప్షన్ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. మీ ఫైల్స్లోకి తీసుకెళ్తుంది. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫాంట్ లింక్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఫాంట్ అనేది యాడ్ అయింది, చూశారు కదా. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫాంట్ అనేది కింద ఉంటుంది. నేను చాలా ఫాంట్స్ ఇట్లా యాడ్ చేసుకున్నాను కనుక కింద ఉంది. సో మీరు తక్కువ ఫాంట్స్ కానీ యాడ్ చేసుకున్నట్లయితే పైనే డిస్ప్లే అవుతుంది. సో ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒక్క నిమిషం నేను సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫాంట్ అనేది యాడ్ అయ్యింది. అది వైట్ కలర్లో ఉంది కనుక మనకు కనిపించట్లేదు. సో కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ అవుట్లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత చూశారు కదా వైట్ కలర్ అనేది వచ్చింది. సో ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ కలర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి వైట్ కలర్ ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని ఒక 6% ఇట్లా పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ పైకి ఇట్లా స్క్రోల్ చేసి కలర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి బ్లాక్ కలర్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ షాడో ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ డిస్టెన్స్ని ఒక 6% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా టెక్స్ట్ అనేది ఇట్లా యాడ్ అయింది, బాగా లుక్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది ఇట్లా పెంచుకొని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక ఎంత అంటే 1.900 మిల్లీ సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకోండి. కట్ చేసుకోవడానికి ఇక్కడ కత్తెర సింబల్ కనిపిస్తుంది కదా, ట్రిమ్ అండ్ స్ప్లిట్ అనేసి, అక్కడ క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇంకో టెక్స్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి కనుక ఇదే టెక్స్ట్ని మనం ఇట్లా రొటేట్ చేసుకొని మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత స్టార్టింగ్లోకి వస్తే ఆ టెక్స్ట్ అక్కడ ఉంటుంది, చూశారు కదా. దాని తర్వాత ఇక్కడ
ఈ టెక్స్ట్ పై క్లిక్ చేసి దీన్నే మనం ఎడిటింగ్ అనేది చేసుకుంటే మనకు సింపుల్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. మళ్ళీ అక్కడ షాడో గానీ, అవుట్‌లైన్ గానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి మై లవ్ అనేసి నేను యాడ్ చేసుకుంటున్నా. మీకు నచ్చింది మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. చూసారు కదా! సింపుల్‌గా టెక్స్ట్ అనేది యాడ్ అయిపోయింది. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్‌లో నేను 2 ఫాంట్స్ లింక్స్ అనేవి ఇచ్చాను. మీకు నచ్చితే ఈ 2 ఫాంట్స్ యూజ్ చేయొచ్చు. లేదా ఒక ఫాంట్ అయినా యూజ్ చేయొచ్చు. అది మీ చాయిస్. సో, నేనైతే 2 ఫాంట్లు యూజ్ చేస్తున్నాను కనుక మళ్ళీ పైకి ఏ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇంకో ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకుంటున్నా. సో, ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా పెంచుకుంటున్నా. కరెక్ట్‌గా 3.200 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ ఉంచేసి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేసి కరెక్ట్‌గా సెకండ్ టెక్స్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. ఓకే. సెట్ అయింది కదా! సో, ఓకే. ఇంకా మిగిలిన పార్ట్ ఏదైనా ఉందనుకోండి అది కట్ చేసుకోండి. ఒకే సైజులో ఉండాలి 2 అనమాట. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత మీకు నచ్చినంత మీరు ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్‌గా ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. కీ ఫ్రేమ్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఎండ్‌లో ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ సెకండ్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఎండ్‌లో ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. సారీ, కొంచెం ఇట్లా జరిపేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేసి కాస్త దీన్ని ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. రొటేట్ చేసుకొని ఈ పొజిషన్‌లో కనిపించకుండా కిందకన్నట్లు ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్నారనుకోండి చూసారు కదా! అట్లా కీ ఫ్రేమ్ అనేది యాడ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టెక్స్ట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని దీనికి కూడా కొంచెం ఇట్లా జరుపుకోండి. ఎక్కడి వరకు అంటే ఓకే. 1.400 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేసి దీన్ని కూడా కాస్త రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని కనిపించకుండా పైకన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్నారనుకోండి చూసారు కదా! అట్లా కీ ఫ్రేమ్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఈ 2 టెక్స్ట్ కూడా ఇట్లా కీ ఫ్రేమ్ అవుతూ రొటేట్ అనేది ఇట్లా అవుతుంది. చూసారు కదా! దాని తర్వాత స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ పీఎన్‌జీ ఇమేజ్ ఎలా ఉంటదంటే కలర్‌ఫుల్ ఫ్లవర్ పీఎన్‌జీ ఇమేజ్. ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి చూసారు కదా! పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుంది. దీన్నే ఇట్లా కరెక్ట్‌గా మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇదే పీఎన్‌జీ ఇమేజ్‌ని డూప్లికేట్ అనేది చేసుకోండి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. డూప్లికేట్ అనేది అవుతుంది. తర్వాత కాస్త ఇట్లా జరుపుకొని కరెక్ట్‌గా ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. చూసారు కదా! ఇట్లా. సో, దీన్ని ఎంతవరకు జరుపుకుంటారంటే ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చెప్తాను. కరెక్ట్‌గా 1 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. సో, రెండిటికి కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కీ ఫ్రేమ్ అనేది ఇప్పుడు యాడ్ చేయాలి. కీ ఫ్రేమ్ యాడ్ చేయడానికి ఎండింగ్‌లో వచ్చేసరికి ఇటు సైడ్ నుంచి కనిపించకుండా ఇట్లా పోవాలి. సో, మళ్ళా మీకు నచ్చితే అట్లా ఉంచొచ్చు. లేదా ఈ పొజిషన్‌లో ఇట్లా ఉంచుకోండి. దాని తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేసరికి ఈ పొజిషన్‌లో ఉండాలి. ఎండింగ్‌లోకి వచ్చేసరికి ఇట్లా పోవాలి. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ ఇంకో టెక్స్ట్ అనేది ఇంకో పీఎన్‌జీ ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేసి దీనికి కూడా ఇట్లా కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి దీన్ని కనిపించకుండా ఈ అంచున ఇట్లా సెట్ చేసుకోండి. కరెక్ట్‌గా ఎడ్జ్‌పై ఇట్లా. దాని తర్వాత ఆ టెక్స్ట్ అనేది లుక్ బాగా వస్తుంది. ఒక్క నిమిషం ఫ్రెండ్ నేను మీకు చూపిస్తాను. 2 టెక్స్ట్ ఎండింగ్ వరకు ఇట్లా జరుపుకోండి. సో, చూసారు కదా ఫ్రెండ్స్ ఎండింగ్‌లోకి వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. ఫ్లవర్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది చివరన అంచున ఇట్లా సెట్ అవుతుంది. దాని తర్వాత మై లవ్ అనే టెక్స్ట్ అనేది కరెక్ట్‌గా ఇట్లా యాడ్ అవుతుంది. సో, ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మనం ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. ఫోటో యాడ్ చేసుకోవడానికి స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు మీరెవరి ఫోటో అయితే ఆ టెక్స్ట్ పైన యాడ్ చేయాలనుకుంటున్నారో స్టార్టింగ్‌లో నేను మీకు వీడియో చూపించాను కదా! అందులో యాడ్ చేసున్నాను. అట్లా యాడ్ చేసుకోవాలంటే లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్‌గా ఫోటో సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను చూడండి. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్ ఎక్కడి వరకైతే ఉందో అక్కడి వరకు ఇట్లా జరుపుకొని అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి కత్తెర సింబల్‌పై క్లిక్ చేసి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. తర్వాత కరెక్ట్‌గా ఈ టెక్స్ట్ పైన ఇట్లా పెట్టుకోండి.
ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి లైటింగ్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా, టెక్స్ట్ అనేది అట్లా యాడ్ అవుతుంది. సారీ, మీ ఇమేజ్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది. చూసారు కదా, ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇమేజ్ అనేది అడ్జస్ట్మెంట్ కాకపోతే బ్యాక్ వచ్చి మళ్ళీ పైకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి క్రాప్ అనేది చేసుకోండి. పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది. ఓకే, ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి, మీడియా పై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి కరెక్ట్గా మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ టెక్స్ట్ పై ఇట్లా యాడ్ చేసుకోవాలనుకోండి. బ్యాక్ వచ్చి కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసి లైటింగ్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా, టెక్స్ట్కి మీ ఇమేజ్ అనేది యాడ్ అయింది. సో ఇట్లా యాడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నాకు వీడియో చాలా లెంత్ అవుతుంది కనుక నేను ప్రాసెస్ అనేది స్పీడ్గా చేస్తున్నా. మీరు స్లోగా జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. అలాగనేసి వీడియో లెంత్ అవుతుంది కనేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతే నేను కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. ఎండింగ్లోకి వచ్చేసరికి ఇట్లా ఉంటుంది కదా, సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇదే ఇమేజ్ని దీన్ని ఇట్లా కనిపించకుండా కిందకి అన్నట్లు పెట్టుకోండి. తర్వాత చూసారు కదా, అట్లా కీ ఫ్రేమ్ అనేది యాడ్ అవుతుంది. దాని తర్వాత ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ టెక్స్ట్కి ఎక్కడ వరకు అయితే యాడ్ చేసాము కీ ఫ్రేమ్ అనేది అక్కడ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని కనిపించకుండా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఆ టెక్స్ట్ ఎటువైపు అయితే పెట్టామో అటువైపు పెట్టుకున్నారనుకోండి, టెక్స్ట్తో పాటు ఇమేజ్ కూడా యాడ్ అయినట్లు అట్లా స్క్రోల్ అవుతూ యానిమేషన్ అనేది వస్తుంది. చూసారు కదా, సో దీనికి కూడా అలానే కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేద్దాం. ఒక్క నిమిషం. సో చూసారు కదా, ఇట్లా యాడ్ అనేది అయ్యింది టెక్స్ట్కి. రెండింటికి కూడా సేమ్ ఇలానే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో అదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి మై లవ్ అనేసి దాని తర్వాత పేరు మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి ఎంటర్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి. టెక్స్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఎవరి పేరు అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది ఇట్లా ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేసుకున్న తర్వాత ఇట్లా ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకే పై క్లిక్ చేసి మళ్ళీ AA అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఫాంట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫాంట్ అయితే చాలా బాగుంటుంది ఈ టెక్స్ట్కి అనమాట. సో ఇట్లా యాడ్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ అవుట్లైన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకొని దీన్ని ఒక 6% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే అవుట్లైన్ పై క్లిక్ చేసి కలర్ పై క్లిక్ చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ షాడో ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకొని డిస్టెన్స్ని ఒక 6% ఇట్లా పెట్టుకోండి. తర్వాత ఇట్లా జూమ్ అనేది చేసుకోండి పెద్దగా. ఇట్లా మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది చేసుకొని కరెక్ట్గా మిడిల్లో సెట్ అయ్యేటట్టు ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చి దీన్ని ఒక 4 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఇప్పుడు ఇందులో కూడా మనం ఫోటో అనేది యాడ్ చేయాలి. యాడ్ చేయడానికి స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి మళ్ళీ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి, మీడియా పై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటో పై క్లిక్ చేసి ఈ కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి లైటింగ్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా, ఫోటో అనేది యాడ్ అయ్యింది. సో ఇట్లా యాడ్ చేసుకోండి మీకు ఎంత కావాలో అంత ఇట్లా. ఓకే, ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. టెక్స్ట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు కరెక్ట్గా ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఆ ఇమేజ్ పై మళ్ళీ క్లిక్ చేసి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. ఓకే, సెకండ్ ఆప్షన్ పై క్లిక్ చేశారంటే కరెక్ట్గా కట్ అయిపోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి
ఇక్కడ వైప్ రైట్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. తర్వాత మళ్ళీ ఫోటోపై క్లిక్ చేసి దీన్ని కూడా సేమ్ ఇన్ యానిమేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి వైప్ రైట్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా యాడ్ అవుతుంది. తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లో ఇదే ఇమేజ్ స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక క్వీన్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న క్వీన్ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా రైట్ సైడ్ జరిపేసి కరెక్ట్‌గా ఇక్కడ ఏ కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా రొటేట్ చేసుకొని ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఓకే. క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని ఇట్లా మొత్తం ఇట్లా పెంచుకోండి. తర్వాత మాస్క్‌ని కరెక్ట్‌గా ఓకే. ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి చూసారు కదా! ఇట్లా యాడ్ అనేది అవుతుంది. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఇమేజ్‌పై క్లిక్ చేసి ఈ ఇమేజ్ ఎక్కడి వరకైతే ఉందో మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకొని బ్యాక్ వచ్చి ఇన్ యానిమేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి వైప్ రైట్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా టెక్స్ట్ సో, ఇట్లా యాడ్ చేసుకోండి. చూసారు కదా! ఇట్లా యాడ్ అనేది అవుతుంది. చాలా బాగా లుక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లో ఇదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో నేను ఒక హార్ట్ సింబల్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. నేను ఇచ్చిన పీఎన్‌జీ ఇమేజ్ మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్ని ఒక 8 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి దీన్ని కొంచెం ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా రొటేట్ చేసుకొని కరెక్ట్‌గా ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మిడిల్‌లో ఇలా పెట్టుకున్న తర్వాత ఇదే ఇమేజ్‌ని డూప్లికేట్ అనేది చేసుకోండి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్‌పై క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి డూప్లికేట్ అవుతుంది. తర్వాత కొంచెం జరిపేసి దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకొని ఇట్లా పెట్టుకోండి. సో, ఇట్లా పెట్టుకున్నారు కదా! ఇట్లా పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు దీంట్లో మనం ఫోటోస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఫోటో యాడ్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, ఇట్లా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి ఈ ఇమేజ్‌ని హార్ట్ సింబల్ పైన ఇట్లా ఉంచేసి కిందకి స్క్రోల్ చేయండి. బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి లైటింగ్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ అనేది చూసారు కదా! ఇట్లా యాడ్ అయ్యింది. ఫ్రెండ్స్ నాకు వీడియో లెంత్ అవుతుంది గనుక నేను ఒక దీన్నే ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. రెండో దీనికి కూడా సేమ్ ఇలానే కీ ఫ్రేమ్ గాని సెలెక్ట్ చేసుకోవడం గాని ఇలానే మీరు యాడ్ చేసుకోండి. చాలా బాగా ఇప్పటికే వీడియో అనేది లెంత్ అయిపోయింది. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లేదంటే కీ ఫ్రేమ్స్ అనేవి మీకు యాడ్ చేయడం తెలీదు. సో, ఇట్లా పెట్టుకున్నారు కదా! దాని తర్వాత హార్ట్ సింబల్‌పై ఇట్లా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి దీన్ని ఇట్లా రొటేట్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి కనిపించకుండా. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇమేజ్‌ని కూడా సేమ్ ఇలానే రొటేట్ ఇట్లా చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి కనిపించకుండా. ఇట్లా పెట్టుకున్న తర్వాత హార్ట్ సింబల్ ఎక్కడి వరకైతే వస్తుందో స్క్రోల్ చేసి అక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసాం కదా! ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఆ ఇమేజ్‌పై ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి ఈ ఇమేజ్‌ని కూడా సేమ్ ఇట్లానే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికొచ్చేసరికి ఇట్లా రొటేట్ అవుతూ ఈ పొజిషన్‌లో కరెక్ట్‌గా ఇమేజ్ అనేది ఇక్కడ ఇట్లా యాడ్ అవ్వాలి. సో, చూసారు కదా! తర్వాత ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో, చూసారు కదా! హార్ట్ సింబల్‌తో పాటు ఇమేజ్ కూడా సేమ్ అట్లా రొటేట్ అనేది వస్తుంది. సెకండ్ దీనికి కూడా సేమ్ ఇలానే కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచింది ఉంచుకోండి. ఇట్లా ఉంచుకున్న తర్వాత మీరు ఇక్కడ అనుపమ అనేది ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేసుకున్నారు కదా! అదే టెక్స్ట్‌పై క్లిక్ చేసి 3 డాట్‌పై క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. తర్వాత దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇట్లా ఒత్తి పట్టుకొని దీనిపై ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని కిందకన్నట్లు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ ఇట్లా పెట్టుకొని ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి వైప్ రైట్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళా ఈ రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి. ఈ టెక్స్ట్ ఎక్కడి వరకైతే ఉందో మీ ఇమేజ్ అనేది అక్కడి వరకు ఇట్లా జరుపుకోండి టెక్స్ట్ అనేది. ఓకే. ఇట్లా జరుపుకొని కట్ చేసుకోండి మిగిలిన పార్ట్ అంతా. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత దీని తర్వాత నుంచి
డిస్క్రిప్షన్లో నేను ఒక లీఫ్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ లీఫ్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ లీఫ్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు జరుపుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్రైట్నెస్ని ఫుల్గా ఇట్లా తగ్గించుకోండి. కాంట్రాస్ట్ని ఇట్లా పెంచుకోండి ఒక 58%. తర్వాత సాచురేషన్ని తగ్గించుకోండి. ఇట్లా తగ్గించుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇదే ఇమేజ్ని డూప్లికేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా డూప్లికేట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఆల్ఫా అండ్ ఆపోజిట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి ఒక 70% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత కాస్త దీన్ని ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. షాడో లాగా యాడ్ అనేది అవుతుంది. సో ఓకే, ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇదే ఇమేజ్ స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి మీరు ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఈ లీఫ్ పైన ఇట్లా పెట్టుకొని కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి లైటింగ్ అనే యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. చూశారు కదా, లీఫ్ అనేది యాడ్ అయ్యింది. సో ఇట్లా యాడ్ అయిన తర్వాత కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. మీ ఇమేజ్ సైజ్ బట్టి ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి అన్నిటికి కూడా సేమ్ లీఫ్ని సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ మూడిటికి కూడా సేమ్ ఇదే యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి మీ ఇమేజ్తో పాటు. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు మీరు ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఇంకో మాట కూడా చెప్పాలి, మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. హెచ్డి క్వాలిటీలోని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది ఆ వీడియో చూసారనుకోండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి ఇది అదే ఇమేజ్ పై క్లిక్ చేసి క్రాపింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దీన్ని క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. అది మీ ఇమేజ్ సైజ్ బట్టి ఉంటుంది. మీకు ఎంత కావాలో అంత ఇట్లా క్రాప్ చేసుకుని ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కొంచెం ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని కనిపించకుండా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్నారనుకోండి స్క్రోల్ అవుతూ ఇట్లా యానిమేషన్ అవుతూ ఇట్లా వస్తుంది ఇమేజ్ అనేది. చూసారు కదా, సో ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ అదే స్టార్టింగ్లో 8 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్పై క్లిక్ చేయండి. ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్రష్ ఐకాన్ పై క్లిక్ చేసి స్మూత్ బ్రష్ని సెలెక్ట్ చేసుకుని కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేసి ఇక్కడ కింద ఒక డాట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి దీన్ని సెకండ్ ఆప్షన్ పై క్లిక్ చేసుకుని కరెక్ట్గా ఇట్లా డ్రాగ్ అనేది చేసుకోండి. ఇట్లా కింద ఒకటి పైన ఒకటి ఇట్లా డ్రాగ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. వీడియో ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకొని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఓకే, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఆల్ఫా అండ్ ఆపోజిట్ అనే 3 ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి కాస్త ఇట్లా తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా ఇట్లా ఉంటుంది. సో మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. అక్కడ వరకు అంటే 13 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని 30 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేయండి. టెక్స్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఇంకో నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది మీ పేరు అనమాట. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నారు కదా, వాళ్ళ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత ఒకపై క్లిక్ చేసి AA అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. 2 ఫాంట్స్ ఇచ్చాను కదా డిస్క్రిప్షన్లో, అందులో మీకు నచ్చిన ఫాంట్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత జూమ్ చేసుకుని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. తర్వాత కిందకి స్క్రోల్ చేసి అవుట్లైన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకొని కలర్ పై క్లిక్ చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుని దీన్ని ఒక 6% ఇట్లా పెట్టుకోండి.
తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి షాడో అనే ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుని డిస్టెన్స్ అనేది ఒక 6% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చి చూశారు కదా ఇట్లా కనిపిస్తుంది నేమ్ అనేది. సో ఇక్కడ ఇట్లా పెట్టుకొని పైకి ఇట్లా స్క్రోల్ చేసి ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి వైప్ రైట్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూశారు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్లో అంటే 8 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి డిస్క్రిప్షన్లో నేను ఇంకో లీఫ్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు నేను ఇచ్చిన లీఫ్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్పై క్లిక్ చేసి కొంచెం ఇట్లా జరుపుకొని మిగిలిన పార్ట్ అంతా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత దీన్ని ఎక్కడ వరకు అంటే 9 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి దీన్ని ఎక్కడ ఉంచుతారంటే కరెక్ట్గా ఈ పొజిషన్లో మీ ఫోటో కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ఒక కీఫ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో కనిపించకుండా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఒక కీఫ్ అనేది ఇట్లా యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఇట్లా జరుపుకోండి. ఒక 11 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని ఇక్కడ కీఫ్ అనేది యాడ్ చేసి దీన్ని ఇట్లా రొటేట్ చేసుకొని కనిపించకుండా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకున్నారనుకోండి. ఒకసారి నేను చూపిస్తాను, ప్లే చేసి చూడండి. సో ఇట్లా యాడ్ అవుతుంది చూశారు కదా, దాని తర్వాత అట్లా స్క్రోల్ అవుతూ వస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. సో ఇట్లా యాడ్ అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంత అయితే కావాలో అంత క్వాలిటీ పెట్టుకుని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.